పతంగ్ పతంగ్ అనేది ఒక ఎమోషన్ భయ్య. చిన్నప్పుడు దసరా సెలవులు వస్తే సీదా బంగ్లాపైకి వెళ్ళిపోయి పతంగులు, చెరాకులు అండ్ మాంజా పట్టుకొని స్టార్ట్ చేస్తే సంక్రాంతి ఎండింగ్ వరకు పొద్దున 10 గంటలకు మనం బంగ్లా మీద ఉన్నామనుకో 6 గంటలకు చీకటి అయ్యేంత వరకు దిగే సమస్య లేదు గైస్. ఇది హైదరాబాద్ లో ఉన్న మన పతంగ్ లవర్స్, ఎస్పెషల్లీ కైట్ లవర్స్ అడగండి, చెప్పుతారు. అట్ ద సేమ్ టైం గుల్జారాస్కి వెళ్ళి రాత్రి పూట పతంగులు, అట్ ద సేమ్ టైం మన బరేలీ మాంజా చెరాక్ ఎంతమందికి గుర్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవన్నీ హైదరాబాద్ లో, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో గైస్, పతంగ్ అనే ఒక కాన్సెప్ట్ తో సినిమా తీశారు చూడు, డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్. మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తు చేయించాడు. టెరిఫిక్ అంటే టెరిఫిక్ అని ఒకటే చెప్పొచ్చు. ఆ పతంగ్ బ్యాక్ డ్రాప్ పెట్టుకొని ఒక స్పోర్ట్ లాగా చూపించుకుంటూ సినిమా తీయడం అంటే హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్ టు ద డైరెక్టర్. గైస్, సీదా మనం ఒక ఇంటర్వ్యూలో చూసిన మన త్రివిక్రమ్ గారు ఈ సినిమా ఆడుద్ది అని ఒక మాట అన్నాడు. సర్రన బండి స్టార్ట్ చేసుకొని సీదా పోయి సీట్లో కూర్చోండి. ఇక స్క్రీన్ మీద ఏం కనబడ్డది తెలుసా, ఇక మొదలెడదామా అని క్లియర్ కట్ గా చూపించారు. సో లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ పతంగ్ స్టారింగ్ వంశీ, ప్రీతి అండ్ అర్నవ్. సో గైస్, ఇక్కడ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో అమ్మాయి ఎంటర్ అయినాక వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ, ఈ అమ్మాయి ఎంటర్ అయినాక వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా రెక్టిఫై చేసుకుంటారు, ఎలా ఫైట్ చేస్తారు, ఎలా వాళ్ళు ఈ సిచ్యుయేషన్ ని ఫేస్ చేస్తారు, ఈ కైట్ బ్యాక్ డ్రాప్ తోని, ఈ కైట్ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ తోని ఎలా చూపించారు అనేది కథనం. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే మన వంశీ విస్కీ క్యారెక్టర్ టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్. ఈ సినిమాలో గుర్తుండిపోయే క్యారెక్టర్ అని ఎవరిదేని చెప్పాలంటే మన విస్కీ, మన వంశీదని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. టెర్రిఫిక్. ఆ కామెడీ కానీ, ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్కటి రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ ఎవ్రీ ఫ్రేమ్ వర్కౌట్ అయింది. తన పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మన ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ ప్రీతి గురించి అందరికి తెలిసిందే. తను కూడా టెరిఫిక్ అంటే టెరిఫిక్ పర్ఫామ్ చేసింది. అర్ణవ్ కూడా చాలా బాగా చేశాడు. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే అందరూ మన సపోర్టింగ్ స్టార్ కాస్ట్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఈ సినిమా ఒక లైట్ హార్టెడ్ ఫీల్ ఇస్తుంది. ఈజీగా వెళ్ళిపోతుంటది సినిమా. కామెడీతోని, వీటితోని ఫన్ ఎలిమెంట్స్ తోని కూడి ఈజీగా ఎమోషనల్ యాంగిల్ ఎలా డెవలప్ చేసుకుంటూ పోతారో చాలా బాగా అంటే చాలా బాగా చూపెట్టాడు డైరెక్టర్ కి వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే ఎస్పెషల్లీ ఆ పతంగ్, ఆ కైట్ అనేది ఏదైతే ఉందో అదొక ఇమోషన్ భయ్య. నాకైతే చిన్నప్పటి నుంచి అదొక ఇమోషన్ అని చెప్పొచ్చు. నా చిన్నప్పటి డేస్ అన్ని గుర్తు చేశాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ వన్స్ అగైన్. సెకండ్ హాఫ్ కూడా బ్రీజీగా వెళ్ళిపోతుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. ఇంటర్వెల్ మాత్రం టాప్ నాచ్. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం టాప్ నాచ్, సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇక లాస్ట్ కి ఆ క్లైమాక్స్ లో పతంగ్ ఎపిసోడ్ తోని విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఎలా చేశారో నాకు తెలియదు, కానీ సూపర్ అంటే సూపర్ గా ప్రెజెంట్ చేశారు. అసలు అవుట్ స్టాండింగ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. గైస్, ఈ ఫిలిం ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎస్పెషల్లీ మన హైదరాబాద్ గైస్, పతంగ్ లవర్స్, కైట్ లవర్స్, గుల్జారస్ తెలిసిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం దసరా సెలవులు వస్తే బంగ్లా మీదకి 10 గంటలకు ఎక్కి సాయంత్రం 6 గంటలకు దిగేటోళ్ళకు మాత్రం ఇది ఒక కన్నుల విందు పండుగ. గైస్, నాకు ఒకటి అనిపించింది, ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి ఉంటే ఇంకా టెరిఫిక్ గా ఉండేది. కానీ పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి సంక్రాంతికి, కాబట్టి వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేశారు. గైస్, ఇట్ ఈస్ అ ఫ్రెష్ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్. మంచిగా అంటే చాలా మంచిగా తీశారు. చాలా ఈజీ గోయింగ్, స్మూత్ గా పోయి ఎండింగ్ అయితే క్లైమాక్స్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, టెర్రిఫిక్ రెస్పాన్స్. ఇక కీంచు గుంజినామా కాట్ అయిందా అంతే లెక్క. పతంగ్ అంటే మనకు తెలిసిన పతంగ్ అది ఒకటే, అండ్ కీంచ్ గుంజినామా కాట్ అయిందా అన్నట్టే సినిమా ఉంది. సినిమా చాలా బాగుంది. సో గైస్, మీరు నియర్ బై థియేటర్స్ లో తప్పకుండా వెళ్ళి చూడండి. దట్స్ ఇట్ ఫర్ మై రివ్యూ. చూస్తున్న వాళ్ళు, ఎస్పెషల్లీ మన కైట్ లవర్స్, పతంగ్ లవర్స్, కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.